నన్ను ఒక చోట అడిగితే నేను చెప్పాను అన్నమాట, ఆది అపోస్తలుల పేతురుకి ఈ కాలం పేతురుకి తేడా ఏంటంటే, ఆ పేతురు కోడి కుయ్యగానే పశ్చాత్తాపడ్డాడు, ఈ పేతురు కోడి కోస్తుందని గమనించి ముందే కోసేశాడని చెప్పాను. చాలామంది పాస్టర్లు చాలా సీరియస్గా తీసుకున్నారు. అన్నా నువ్వు సరదాగా మాట్లాడేసావు కానీ చాలా ఆలోచిస్తే దుఃఖం కలుగుతుందన్నా అని. నేను కూడా సరదాగా అని చెప్పాలి, చాలా దుఃఖంగా అని చెప్పాను. మీకు అర్థమైతే సంతోషం. అది ఏమైనా జోకి పేల్చామా? భయంకరమైనటువంటి భరించలేని చేదు నిజం. ఈ పూట దేవుని వాక్యం ద్వారా మీకు మనవి చేస్తున్నాను. సాధారణంగా దేవుని ప్రేమ, దేవుని జాలి, దేవుని కనికరమే నీ జీవితానికి ఆశీర్వాదంగా మారిపోయి నువ్వు సెట్ అయిపోవాలా. ఆ ప్రేమను బట్టే ఎంత ప్రేమ చూపించినా సెట్ అవ్వకపోతే ఇంతకాలం సహిస్తున్న దేవుని దీర్ఘశాంతం కూడా చివరికి వచ్చేసేలా ఉంది.